నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రశాంత్ కిషోర్ మరోసారి తన పైత్యం బయట పెట్టారు. చిలక జోస్యాలు గాలి మాటలతో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నోటుకొచ్చినట్టు మాట్లాడి ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తాయో చెప్పేస్తున్నారు. కానీ ఏ సర్వే చేశారీనా? ఈ జోస్యాలకు ప్రాతిపదిక ఏంటో ఆయన చెప్పడం లేదు. ప్రస్తుతం ఐపాక్ తో పీకేకు సంబంధం లేదు. ఆయన ఎలాంటి సర్వేలు కూడా చేయడం లేదు. అంటే జనజీవన స్రవంతికి దూరంగా ఉన్నట్టే. అలాంటి వ్యక్తి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎలా చెబుతారనేది అంతు చిక్కని ప్రశ్న. ఏపీలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎన్నికల వ్యూహకర్తగా చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ మరోసారి ఓ వర్గానికి మద్దతిచ్చేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో మరో వర్గం ఆయనది చిలక జోస్యమేనని కొట్టిపారేస్తోంది. అసలు పీకే మాటలకు విలువుందా? ఆయన ఏ సర్వే చేశారు? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమరం తారాస్థాయిలో సాగుతోంది. రెండోసారి అధికారం కైవసం చేసుకోవాలని వైసీపీ, ఎలాగైనా పవర్లోకి రావాలని టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీతో కూటమి కట్టి మరీ బరిలో దిగిందే. ప్రచార సభలు కూడా పోటాపోటీగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికల వ్యూహకర్తగా చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై చెప్పిన అంచనాలు దుమారం రేపాయి. It would be difficult for Jagannath Reddy to make it. जब आप democratically elected leader हो, तो you have to provide, but you have to also take care of the people's aspirations. जब आप provider बन गए हो, pure play, then you think कि भाई मैं राजा हूँ, मुझे पता है तुम्हें क्या चाहिए, मैं दे रहा हूँ और मुझे वोट देते रहो. ఓ వర్గానికి మోదం, మరో వర్గానికి ఖేదం కలిగేలా ఆయన మాటలున్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా పీకే ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శలు మూటగట్టుకున్నారు. మరోసారి అదే తప్పు చేశారంటున్నారు విశ్లేషకులు. ప్రశాంత్ కిషోర్ కొద్ది రోజుల కిందట జగన్ ఈజ్ లూజింగ్ బిగ్, నాట్ ఓన్లీ ఈజ్ లూజింగ్, ఈజ్ బిగ్ అని హైదరాబాద్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళ సమ్మిట్లో కాంక్లేవ్లో చెప్పారు. దాని మీద ఆయన అప్పుడు నా గట్ ఫీలింగ్స్, ఇది నా దగ్గర డేటా కానీ వివరాలు లేవు, కానీ నా అభిప్రాయం మటుకు అదే అని చెప్పారు. అవన్నీ అప్పుడు బాగా దాని మీద చర్చ జరిగింది. అసలు పీకేకి ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్తగా చెప్పుకునే అర్హత ఉందా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎలాంటి సర్వేలు చేయడం లేదు. ఐపాక్ తో ప్రశాంత్ కిషోర్ కు సంబంధమే లేదు. బీహార్లో సొంతంగా పార్టీ కూడా పెట్టారు. ఆ పార్టీ సంగతి గాలి కొదిలేసి ఇతర రాష్ట్రాల్లో పెత్తనాలు చేస్తూ చిలక జోస్యాలు చెప్పడమేంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పక్కా పొలిటీషియన్ అవతారమెత్తిన పీకే ఇంకా తన్ను తాను పోల్ స్ట్రాటజిస్ట్ అని చెప్పుకోవడమే పెద్ద జోక్ అంటున్నారు విమర్శకులు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 2 లక్షల మంది ఓటర్లుంటారు. 5 ఏళ్ల పాటు ఈ ఓటర్లతో ఉన్న ఎమ్మెల్యేలకే జనం నాడి అంతుచిక్కడం లేదు. అంతెందుకు 3-4 సార్లు గెలిచి రాజకీయ దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్న నేతలు కూడా ఎన్నికల ఫలితాల అంచనాల్లో తడబడుతున్నారు. కనీసం తమ గెలుపోటములపై సరైన అంచనాకు రాలేకపోతున్నారు. అలాంటిది ఎలాంటి సర్వేలు చేయకుండా నోటికొచ్చిన రీతిలో ఎన్నికల ఫలితాలు పీకే ఎలా అంచనా వేస్తారనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. అసలు పీకే చెబుతున్న అంచనాలకు ప్రాతిపదిక ఏమిటి? ఆయన ఏమైనా సర్వేలు చేశారా? ఆ సర్వేలకు ప్రాతిపదిక ఉందా? ఒకవేళ సర్వేలు చేసి ఉంటే వాటిని బయట పెట్టాలి కదా. కానీ ఈ ప్రశ్నలు వేటికి కూడా పీకే దగ్గర సమాధానం లేదు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్, ఆయన ప్రొవైడర్, లీడర్కి ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమానం చెప్పు. పెడతాడు వచ్చి మాట్లాడడం, అది వచ్చి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చి వేయడం, అది నాన్సెన్స్. ఎందుకంటే అసలు పోల్ స్ట్రాటజిస్ట్ కు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలకు ఆయన ఎప్పుడో నీళ్లొదిలేశారు. తనకు క్లయింట్గా ఉన్నటువంటి 4 పార్టీలు గెలవగానే, 4 రాష్ట్రాల్లో అనుకూల ఫలితాలు రాగానే అంతా తన మహిమే అని అహంకారం పీకే నెత్తికెక్కింది. ఆ తెంపరితనంతోనే గ్రాండ్ వరల్డ్ పార్టీ కాంగ్రెస్ పైనే స్వారీ చేసే ప్రయత్నం చేశారు. అయితే సీనియర్లు చెక్ పెట్టడంతో అది కుదరలేదు. దీనికి తోడు ప్రశాంత్ కిషోర్ పెట్టిన కండిషన్లు చూసి గాంధీలు ఆయన్ను దూరం పెట్టారు. అసలు ఓ రాజకీయ పార్టీ నిర్మాణం ఏంటి, నిర్వహణ ఏమిటి అనే ప్రాథమిక అంశాలపై అవగాహన లేని పీకే కాంగ్రెస్ లో చేరాలంటే ఆ పార్టీ నెంబర్ 2 పొజిషన్ ఇవ్వాలని కోరడం, పార్టీని తనకు అప్పగించాలని అడగడం బరితెగింపునకు పరాకాష్ట. ఇలా వాస్తవాలకు దూరంగా ఊహల్లో బతికే అలవాటున్న పీకే ఇప్పుడు తగుదనమ్మా అని ఎన్నికల ఫలితాలపై అంచనాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ప్రశాంత్ కిషోర్ ఫస్ట్ నుంచి మాకు వ్యతిరేకంగానే ఉన్నాడు. అందుకనే రాహుల్ గాంధీ గారి దగ్గరకు ఒకనొక దశలో వచ్చినా కూడా నువ్వు నాతోటి ఉన్నా కూడా నువ్వు అటే బాబు అని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఎంతసేపు ఎన్నికలు రాగానే అట్లాంటి వాటిని తీసుకొస్తా ఉంటారు వాళ్ళు. గతంలో కూడా బీఆర్ఎస్ కు చేసినటువంటి పరిస్థితి. పీకే ఇటీవల చెప్పిన అంచనాలు కూడా తారుమారయ్యాయి. అయినా సరే అవే చిలక జోస్యాలు చెప్పుకుని తిరగడం ప్రశాంత్ కిషోర్ కు బాగా అలవాటైపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని, ఛత్తీస్గఢ్ లో బఘేల్ కు తిరుగులేదని చెప్పారు. కానీ ఆ రెండూ జరగలేదు. ఇప్పుడు మళ్లీ సరికొత్త అంచనాలతో జనం ముందుకొచ్చిన పీకే
మీడియా సంస్థలకు పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇవ్వడం చోద్యంగా ఉంది. కనీసం ఇప్పుడైనా పీకే చెప్పిన మాటలకు హేతుబద్ధత ఉందా అని అడిగితే అలా అడగడమే అతిపెద్ద అమాయకత్వం అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బాధ్యతారాహిత్యంగా తయారయ్యారు. ఎన్నికల వ్యూహకర్తగా పీకే కొన్ని అంశాలపై అధ్యయనం చేసేవారు. కనీసం తన గ్రూపుతో ఆయన చర్చించేవారు. కొంత గ్రౌండ్ వర్క్ చేశాక ఓ మాట బయటకు చెప్పేవారు. కానీ ఎప్పుడైతే కార్పొరేట్ పొలిటీషియన్ అవతారమెత్తారో అప్పటి నుంచి ఆయన పద్ధతే మారిపోయింది. జేడీయూ కాంగ్రెస్ లో చేరి చక్రం తిప్పుదామనుకున్న ఆశలు నెరవేరకపోవడం, రాజకీయ పార్టీల్ని బ్లాక్మెయిల్ చేసే కొత్త కళను వంటబట్టించుకున్నారు. దీనికోసం ఎన్నికల వ్యూహకర్తగా తనకు ఉన్న కాస్తో కూస్తో పేరును క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫీట్లు ఎదురుతంతున్నా కూడా ప్రశాంత్ కిషోర్ పద్ధతి మార్చుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే నైతికత సంగతి అక్కర్లేదు, ఏదోలా జనంలో నానితే అంతే చాలు అనే థర్డ్ గ్రేడ్ పొలిటీషియన్ గా పీకే దిగజారిపోయారని చెప్పడానికి ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పనిలేదు. ఎన్నికల్లో గెలిపోటములకు ప్రజాభిప్రాయమే అచ్చమైన కొలమానం. ఏ పార్టీ అయినా, ఏ వ్యూహకర్త అయినా ప్రజాభిప్రాయం ప్రాతిపదికగానే ముందడుగు వేయాలి. ప్రజాభిప్రాయం ఎటు ఉంటే వాళ్లే గెలుస్తారు, ఆ వైపే మొగ్గుంటుంది. అంతేకాని ఓ వ్యక్తి ఒకవైపు ఉన్నంత మాత్రాన, ఓ వ్యూహకర్త ఓ పార్టీకి వ్యూహాలు రచించినంత మాత్రాన ప్రజాభిప్రాయం ఆ వైపు మారదు. గతంలో చాలాసార్లు ఎన్నికల్లో గెలవరనుకున్న నేతలు గెలిచారు. ఇక పనైపోయిందనుకున్న పార్టీలు అధికారంలోకి వచ్చాయి. పెద్ద పెద్ద మేధావుల అంచనాలు కూడా తలకిందులయ్యాయి. ఓటరు పరిణితిని తక్కువగా అంచనా వేస్తే అంతకంటే తెలివి తక్కువతనం మరొకటి ఉండదు. రాజకీయాల్లో బాగా నలిగిన నేతలకే ఒక్కోసారి ఓటర్ నాడి పట్టుకోవడం సాధ్యం కాదు. అలాంటిది అసలు ఎలాంటి రాజకీయ అనుభవం లేని, కేవలం కొన్ని ఎన్నికల్లో పార్టీలకు వ్యూహాలు మాత్రమే అందించిన వ్యక్తి ఏకంగా ఎవరు సీఎం అవుతారో, ఎవరు పీఎం అవుతారో డిసైడ్ చేస్తాను అనడం అతికి పరాకాష్ట. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ఉన్న కాస్త పరువు కూడా గంగలో కలవడం ఖాయం. దేశంలో 2014 ముందు వరకు ప్రశాంత్ కిషోర్ ఎవ్వరో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే ప్రధాని మోడీ విజయం వెనుక పీకే పాత్ర ఉందని తెలిసిందో అప్పటి నుంచి ఆయనకు ఓ సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. ఆ తర్వాత ఏడాది వ్యవధిలో జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు సలహాలిచ్చి ఆప్ను గెలిపించడంతో పీకే ఇమేజ్ బాగా పెరిగింది. బీహార్లో మహాకూటమి ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత నితీష్ కుమార్ పార్టీ జేడీయూలో చేరారు. పార్టీలో ఉపాధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. కానీ ఆ పార్టీలో పీకే ఎక్కువ కాలం ఇవ్వలేకపోయారు. కొద్ది రోజులకే నితీష్తో పొరపచ్చాలొచ్చాయి. నితీష్ మహాకూటమికి హ్యాండ్ ఇచ్చి బీజేపీకి చేరువు కావడం ప్రశాంత్ కిషోర్కి నచ్చలేదు. పరిపాలనపై పీకే చేసిన కొన్ని హాట్ కమెంట్లు నితీష్కు చికాకు తెప్పించాయి. చివరకు ఇద్దరికీ చెడింది. జేడీయూ నుంచి బయటకొచ్చిన పీకే సొంత రాష్ట్రం బీహార్ బాగు కోసం పనిచేస్తానని ప్రెస్ మీట్ పెట్టి కలకలం రేపారు. 100 మంది యువతను ఎంపిక చేసి వారితో కలిసి రాష్ట్రాన్ని మారుస్తానని, కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. ఇప్పుడు ఆ పార్టీకి అతీగతి ఉందా లేదా అనేది తేలడం లేదు. మోడీ మానియాకు పీకే వ్యూహాలే కారణమని జోరుగా ప్రచారం సాగింది. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఘన విజయం కట్టబెట్టడంతో ఇక పీకే అగ్రిమెంట్ కుదుర్చుకున్నారంటే గెలుపు ఖాయమనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగింది. దానికి తగ్గట్టుగానే బీహార్లో మహాకూటమిని, బెంగాల్లో మమతను, ఏపీలో జగన్ను, తమిళనాడులో స్టాలిన్ను అధికారంలోకి తీసుకురావడంలో ప్రశాంత్ కిషోర్ తన వంతు పాత్ర పోషించారు. అంత మాత్రాన తన వల్లే ఆయా పార్టీలు గెలిచాయనుకోవడం ఖచ్చితంగా పీకే భ్రమే అవుతుంది. అసలు ప్రశాంత్ కిషోర్ ఎవరికి వ్యూహకర్తగా ఉంటే వాళ్లు గెలుస్తారని ఏమైనా గ్యారంటీ ఉందా అంటే అదేమీ లేదు. ప్రజాభిప్రాయాన్ని ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తాయి. అంతేకాని ప్రశాంత్ కిషోర్ చెప్పాడని ప్రజలు ఓట్లు వేయరు. అదే నిజమైతే ఎన్నికలెందుకు, ప్రజాస్వామ్యానికి విలువేముంది అనే ప్రశ్నలకు ప్రశాంత్ కిషోర్ దగ్గర సమాధానం లేదు. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పైనాన్ని గమనిస్తే ఆయన వ్యూహాలు రచించిన పార్టీలు గెలిచాయా, గెలిచే పార్టీలకు పీకే పనిచేశారా అంటే రెండోదే నిజమనిపిస్తుంది. 2014లో మోడీ వేవ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు యాడ్ అయ్యాయంతే. కానీ కేవలం ప్రశాంత్ కిషోర్ వ్యూహాల వల్లే మోడీ గెలిచారనుకోవడం హాస్యాస్పదమవుతుంది. అదే సమయంలో ఢిల్లీలో కేజ్రీవాల్, తమిళనాడులో స్టాలిన్, బెంగాల్లో మమతా, బీహార్లో నితీష్ కుమార్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి అందరికీ ప్రజల్లో చరిష్మా ఉంది. ఆయా పార్టీలకు కార్యకర్తల బలం ఉంది. వీటికి పీకే వ్యూహాలు తోడయ్యాయంతే. ఆ సంగతి అర్థం చేసుకోవడంలో ప్రశాంత్ కిషోర్ పూర్తిగా విఫలమయ్యారు. ఆయుధం పట్టినవాడల్లా వీరుడు కాలేడు. ఆయుధాన్ని ఒడుపుగా వాడడం తెలిసిన వాడే వీరుడవుతాడు. రాజకీయ పార్టీలు, నేతలు వీరులు అనుకుంటే ఎన్నికల వ్యూహకర్తలు ఆయుధాలు మాత్రమే. ఆయుధానికి ప్రత్యేకత ఏమీ ఉండదు. ఉపయోగించేవాడిని బట్టి అది పనిచేస్తుంది. ఈ చిన్న లాజిక్ ను పీకే మిస్ అయ్యాడు.
అసలు పీకే విజయవంతమైన చోట కూడా ఆయన పాత్ర ఎంత అనే అంచనా కూడా ఆయన సరిగా వేయలేకపోయారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రామాయణంలో వానర సైన్యం వారధి కడుతుంటే ఉడత వచ్చి సాయం చేసిందట. అంత మాత్రాన ఉడతే వారధి కట్టిందంటే ఎలా ఉంటుంది? ఉడత సాయం ఉన్నా లేకపోయినా వారధి కట్టడం ఖాయం. భారత రాజకీయాల్లో పీకే పాత్ర కూడా ఉడతలాంటిదే అంటున్నారు విశ్లేషకులు. ఆయన వ్యూహకర్తగా ఉన్నా లేకున్నా గెలిచే పార్టీల్ని ఎంపిక చేసుకుని ఏవో వ్యూహాలిచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఆయా పార్టీల గెలుపును క్యాష్ చేసుకుని తనకు బిజినెస్ పబ్లిసిటీ ఇచ్చుకోవడమే పీకే చేసిన అసలు పని. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఎందుకైనా మంచిదని కలిసొచ్చే వారందరినీ కలుపుకుపోతాయి. గెలుపుపై గ్యారంటీ ఉన్నా ఎవరినీ వ్యతిరేకం చేసుకోవాలని అనుకోరు. ఇది రాజకీయంలో ప్రాథమిక సిద్ధాంతం. పీకేతో పనిచేసిన పార్టీలు కూడా ఇదే సిద్ధాంతానికి కట్టుబడ్డాయి. ఈ రాజకీయ సూక్ష్మం గ్రహించిన పీకే ఏదో తన చేతిలో మంత్రదండం ఉన్నట్టుగా భావించడం ఆయన ప్రస్తుత దుస్థితికి అసలు కారణం. రాజకీయ పార్టీ గెలవడానికి చాలా కారణాలుంటాయి. 1,00,000 కారణాల్లో తన వ్యూహాలు ఒకటనే విషయాన్ని పీకే ఇప్పటికీ గ్రహించలేదని తేలిపోయింది. ఇలా తనపై తాను వేసుకున్న అతి అంచనాలే పీకేని మొదట ఐపాక్కు, ఆ తర్వాత అన్ని పార్టీలకు దూరం చేశాయి. ప్రశాంత్ కిషోర్ పై మరొక విమర్శ కూడా ఉంది. ఏ రాజకీయ పార్టీ ఆయన్ను సంప్రదించినా మొదట సదరు పార్టీ బలాబలాలపై సర్వే చేస్తారని, ప్రజాభిప్రాయం క్రోడీకరించిన తర్వాతే అగ్రిమెంట్ సైన్ చేస్తారని అంటారు. ఇప్పటి వరకు పీకే పనిచేసిన మెజార్టీ నేతలు గెలుపు గుర్రాలే అని కూడా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ అంత సమర్థుడైతే గత యూపీ ఎన్నికల్లో అఖిలేష్ ను ఎందుకు సీఎం చేయలేదని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు బెంగాల్లో కూడా వామపక్షాలకు వ్యూహకర్తగా పనిచేసి అధికారంలోకి తీసుకురావాలని సవాల్ విసురుతున్నారు. అలాంటి అద్భుతాలు పీకే చేయగలిగితే ఇప్పుడు ఆయన పట్టిందల్లా బంగారమవుతుందని అంగీకరిస్తామని సవాల్ విసురుతున్నారు. ప్రశాంత్ కిషోర్ కేవలం పార్టీలకు సలహాలిస్తారు. ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో చెబుతారు. పాదయాత్రలు, ఎన్నికల సభలకు రోడ్ మ్యాప్, ఎజెండా లాంటి అంశాల్లో సలహాలిస్తారు. అంతే, మిగతా కార్యాచరణ అంతా ఆయా పార్టీలే చూసుకుంటాయి. అసలు ప్రశాంత్ కిషోర్ చెప్పిన సలహాలన్నీ ఖచ్చితంగా అమలవుతాయని కూడా చెప్పలేం. ఆయా పార్టీల్లో మెజార్టీ కార్యకర్తల అభిప్రాయానికి అనుగుణంగా ఉంటే పీకే మాట చెల్లుబాటవుతుంది. లేకపోతే ఏ పార్టీ అయినా నిర్మోహమాటంగా ప్రశాంత్ కిషోర్ సలహాను పక్కన పెడుతుంది. ప్రశాంత్ కిషోర్ పరిధి ఇంతవరకే, కానీ ఆయన మాత్రం తన్ను తాను అతిగా ఊహించుకుంటున్నారు. దేశంలో ప్రశాంత్ కిషోర్ మాత్రమే ఎన్నికల వ్యూహాలు రచించడం లేదు. రాజకీయ పార్టీలు అంతకు మించిన వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పుడు ప్రతి పార్టీలోనూ కొందరు నేతలు వ్యూహాల్లో దిట్టలనిపించుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ అవలంబించే వ్యూహాలపైన విమర్శలున్నాయి. సమాజంలో అశాంతి సృష్టించడం, ఒక నేతను టార్గెట్ చేసుకుని ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేయడం, కొన్ని వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం, ఇలాంటి పనులు చేస్తారనే ఆరోపణలున్నాయి. ఏదో తమ గెలుపుకు సాయం చేశాడు కదా అని కొన్ని పార్టీలు ప్రశాంత్ కిషోర్ ను గౌరవిస్తే ఆయన ఆ పార్టీలనే శాసించడానికి చూశాడు. దీంతో వాళ్లు కూడా ఆయన్ను దూరం పెట్టిన పరిస్థితి ఉంది. పంజాబ్లో ప్రశాంత్ కిషోర్ ను ప్రభుత్వ సలహాదారుగా నియమించిన సీఎం అమరీందర్ సింగ్ కు ప్రతిరోజు తలనొప్పులు తప్పలేదు. ఇక ప్రశాంత్ కు రెడ్ కార్పెట్ వేసి జేడీయూలో ఉపాధ్యక్షుడిగా నియమించిన నితీష్ కుమార్ కు ఆయనతో పొసగలేదు. అంటే ఎవ్వరితోనూ సర్దుకుపోయే మనస్తత్వం ప్రశాంత్ కిషోర్ కు లేదు. ఆయన మాటే శాసనంగా చలామణి అవ్వాలని కోరుకుంటారు. అంటే ఓ రకంగా నియంత మనస్తత్వం అనే చెప్పాలి. రాజకీయాల్లో నేతలకు చోటుంటుంది కానీ మోనార్కులకు కాదు. తాను పట్టిన కుందేటికి 3 కాళ్లంటే ఎవ్వరూ హర్షించరు. ప్రశాంత్ కిషోర్ ఐఐటి స్టూడెంట్ కావచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాట్లో తన వంతు పాత్ర పోషించి ఉండొచ్చు. అంత మాత్రాన మేధావి అయిపోతారా? తానేంటి, తన పనేంటి అనే ప్రాథమిక విషయాలు ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు ఎవరైనా చెప్పినా వినిపించుకునే స్థితిలో ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు. వ్యూహకర్తలు అంచనాలు చెప్పడం వరకే పరిమితం కావాలి. అంతేకాని ఫలానా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనో ఓడుతుందనో ప్రకటనలు ఇవ్వడం పరిధి దాటడమే అవుతుంది. కొన్ని అంశాలు పనిచేస్తే ఓ పార్టీ గెలుస్తుందని, మరికొన్ని అంశాలు ప్రభావం చూపితే మరో పార్టీ గెలుస్తుందని చెబితే దానికి ఔచిత్యం ఉంటుంది. అంతేకాని ఎలాంటి శాస్త్రీయత లేకుండా ఓ పార్టీని వెనకేసుకొచ్చినా, మరో పార్టీని తీసిపారేసినా దాని వెనుక ఉన్న ఉద్దేశాల్ని ఖచ్చితంగా అనుమానించాల్సి వస్తుంది. అసలు ఇలా అనుమానాలు కలిగేలా ప్రకటనలివ్వడం వ్యూహకర్తలకు సబబేనా అనేది అసలు ప్రశ్న. వాళ్ళ ఎలక్షన్ జరిగే సమయంలో ఎలాగైతే సర్వే చేయకూడదో, ఎలక్షన్ కన్సల్టెంట్స్ కూడా ఇలాంటి అభిప్రాయాలు ఇవ్వకూడదు. తప్పకుండా మనం చూసేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఇలాంటి విషయాలు ఇప్పుడైనా ఏదో కోర్టుకి వెళ్తే కానీ ఒక రెగ్యులేషన్ కావాలని రాదా, ఎలక్షన్ కమిషనే ముందులే సూచించి చేస్తుందా? ఇవాళ ఏమిటంటే ఎలక్షన్ కమిషను ఖర్చు మీద లేకపోతే ఎలక్షన్ సమయంలో క్యాంపెయిన్ మీదే వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ అసలైన ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది పొలిటికల్ కన్సల్టెంట్స్ మీద అసలు కను కూడా వేయలేదు. వాళ్ళకి టోటల్ ఫ్రీడమ్, స్వతంత్రం ఉన్నది, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలకి
నిజం తెలుసుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి అడ్వాన్స్ టెక్నిక్స్ అని వాడి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కన్సల్టెన్స్ని పొలిటికల్ కన్సల్టెన్స్ని కంట్రోల్లో పెట్టకపోతే మాత్రం మన ఎలక్షన్లో విశేషమైన చేదొచ్చి న్యాయమైన ఎలక్షన్స్ మాత్రం జరగవు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఆయన సక్సెస్ రేట్ సంగతి తర్వాత. మొదట ఐపాక్ టీం ఎందుకు చీలికలు పేలికలైందో, ఐపాక్ నుంచి పీకే ఎందుకు బయటకు వచ్చేశారో నిజాయితీగా చెప్పగలరా అనేది పెద్ద ప్రశ్న. రిషి, రాబిన్ శర్మ, సునీల్ కనుగోలు ఎవరికి వారే పని చేసుకుంటున్నారు. ఈ విషయం తెలితే పీకే అసలు రూపం బయటపడుతుందనే వాదన కూడా ఉంది. కార్పొరేట్ స్టైల్లో పనిచేసిన పీకే ఎన్నికల వ్యూహాల పేరుతో పార్టీలపై పెత్తనం చేయాలని చూశారు. పీకే కపట బుద్ధిని మొదట రాజకీయ పార్టీలు కూడా గ్రహించలేదు. ఆయన ఏదో తమ గెలుపుకు సాయపడ్డారు కదా అని కొన్ని పార్టీలు గౌరవించే ప్రయత్నం చేశాయి. కానీ ఏ పదవితోనూ పీకే సంతృప్తి పడలేదు. అప్పటికి కానీ అర్హత లేని వ్యక్తిని అందలం ఎక్కించామని పార్టీలకు అర్థం కాలేదు. నితీష్ కుమార్, రాహుల్ గాంధీ, అమరీందర్ సింగ్ ఎవ్వరితోనూ పీకేకు పొసగలేదు. ఎవ్వరితోనూ కలిసి పనిచేయలేకపోయారు. అదేమంటే తన సలహాలు పాటించలేదని నిందలేశారు. కలిసి పనిచేయడం అంటే సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాని పీకే మాటలే అందరూ వింటే అప్పుడు ఆయన పెత్తనం చేసినట్టే కదా అనేది మరో ప్రశ్న. అంటే పార్టీల్ని గెలిపిస్తాన్ని పైకి చెబుతూ అంతర్గతంగా ఆయా పార్టీలపై పెత్తనం కావాలనేది పీకే మనసులో మాటగా ఉంది. ఈ విషయం గ్రహించిన దగ్గర నుంచి దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు పీకేను దగ్గరకు రానివ్వడమే మానేశాయి. కాంగ్రెస్ అయితే దాదాపుగా గోతిలో పడ్డంత పనిచేసి అతి కష్టం మీద బయటపడింది. అధికారం కోసం కాంగ్రెస్ తీవ్ర నిస్పృహలో ఉందని గ్రహించిన పీకే ఐడియాల పేరుతో పార్టీ పగ్గాలు తన చేతికొచ్చేలా పావులు కదిపారు. దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్లపై స్వారీ చేయాలని చూశారు. కుదరకపోయేసరికి కాంగ్రెస్కు అధికారం సాధ్యమే అన్న నోటుతోనే ఓడిపోతే రాహుల్ తప్పుకోవాలని కారు కూతలు కూస్తున్నారు. ఓ పార్టీలో అగ్రనేతలు తప్పుకోవాలా లేదా అనేది ఆ పార్టీ క్యాడర్ నిర్ణయిస్తుంది. అంతేకాని సంబంధం లేని బయట వ్యక్తికి అలా మాట్లాడే హక్కుందా అనే కనీస స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు పీకే. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి ఆశించారని, అది కుదరదని తేలిపోవడంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారనే వాదన వినిపిస్తోంది. వ్యూహకర్తగా వ్యూహాలకే పరిమితం కావాల్సిన ప్రశాంత్ కిషోర్ నేరుగా రాజకీయ రంగస్థలంలో అడుగు పెట్టాలనుకోవడం, అది కుదరలేదని ఇలా నేలబారు విమర్శలు చేయడమేంటో ఆయనకే తెలియాలి. ఈ పరిణామాలు గమనిస్తే పీకే వ్యూహాల కంటే ఈగోకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. అసలు ప్రశాంత్ కిషోర్ ఎవరికి వ్యూహకర్తగా ఉంటే వాళ్లు గెలుస్తారని ఏమైనా గ్యారంటీ ఉందా? అంటే అదే లేదే అన్న అభిప్రాయమే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తాయి. అంతేకాని ప్రశాంత్ కిషోర్ చెప్పాడని ప్రజలు ఓట్లు వెయ్యరు. అదే నిజమైతే ఎన్నికలెందుకు, ప్రజాస్వామ్యానికి విలువేముందని అన్న ప్రశ్నలకు ప్రశాంత్ కిషోర్ దగ్గర సమాధానం లేదు. రాజకీయ పార్టీలకు సాధనంగా ఉపయోగపడాల్సిన ఎన్నికల వ్యూహకర్త ఏకంగా ఆ పార్టీల్ని ఆడించాలని అనుకుంటున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. గారడివాడు కోతిని ఆడిస్తాడు కానీ కోతి గారడివాడిని ఆడించదు కదా. ప్రశాంత్ కిషోర్ ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారో ఆయనకే తెలియాలి. ఎన్నికల్లో వ్యూహం ఒక్కటే విజయ సోపానం కాదు. పార్టీ ప్రభావం, నేతల జనాకర్షణ, కార్యకర్తల బలం, ఇలా వీటన్నిటికీ వ్యూహం తోడైనప్పుడే గెలుపు సాధ్యమవుతుంది. అంతేకాని కేవలం వ్యూహకర్తలే పార్టీల్ని గెలిపించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాత్రం పార్టీలు, నేతలు జాంతనాయ్ తానే సర్వాంతర్యామి అనుకుంటున్నట్టు కనిపిస్తోంది. అసలు ప్రశాంత్ కిషోర్ కు అంత సీనుందా అని ఆయన ఆత్మపరిశీలన చేసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. అసలు వ్యూహకర్తగానే లేని పీకే ఇంకా వ్యూహకర్తగా ఫీల్ అయిపోయి ఎన్నికల ఫలితాలపై అంచనాలు చెప్పడం అందమైన ఆత్మవంచన కాక మరేమిటనే ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ దగ్గర సమాధానం ఉందా? ప్రశాంత్ కిషోర్ తన గురించి తాను అతిగా ఊహించుకుంటున్నారు. తాను గెలిపిస్తేనే పార్టీలు గెలుస్తాయనే భ్రాంతిలో బతికేస్తున్నారు. అలా వాస్తవానికి దూరంగా తనకు తానే ఒక అవాస్తవ ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. ఆ మిథ్యా ప్రపంచం నుంచే ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రకటనలు చేస్తున్నారు. తనవి చిలక జోస్యాల్ని ఇటీవల కాలంలో నిరూపణ అవుతున్నా కూడా పీకే వెనక్కి తగ్గడం లేదు. అంటే అబద్దాలు చెప్పైనా సరే లైమ్ లైట్ లో ఉండాలనే చీప్ టెక్నిక్స్ ను నమ్ముకుంటున్నారని తేలిపోయింది. ప్రశాంత్ కిషోర్ మనస్తత్వం తెలిసిన కాంగ్రెస్ సీనియర్లు ముందుగానే అలర్ట్ అయ్యారు. పీకేను పార్టీలో చేర్చుకోవచ్చు కానీ ముందుగానే పెద్ద పదవి ఇవ్వడం సరికాదని అప్పట్లోనే కుండబద్దలు కొట్టేశారు. పార్టీ కోసం పనిచేస్తే పర్లేదు కానీ రాగానే డైరెక్ట్ గా పవర్ కోరుకోవడం మాత్రం సబబుగా లేదని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రశాంత్ కిషోర్ కోరుకున్నది జరిగితే పార్టీని బజారుకు ఈడుస్తాడని భయపడ్డారు. ఇప్పుడు వారు చెప్పిన ప్రతి మాట నిజమేనని పీకే తీరు చూస్తే తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరకుండా రాహుల్ విమర్శిస్తున్నారు కాబట్టి సరిపోయింది. అంతేకాని ఒకవేళ పార్టీలో చేరి కూడా ఎక్కడో తేడా వచ్చి విమర్శిస్తే మరింత పరువు తక్కువగా ఉండేదని కాంగ్రెస్ సీనియర్లు ముందే గుర్తించారు. అటు గాంధీలు కూడా పీకే అసలు ఉద్దేశాలు చూచాయిగా గ్రహించబట్టే పాముకు పాలు పోసి పెంచకూడదని నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో ప్రశాంత్ కిషోర్ మాత్రమే ఎన్నికల వ్యూహాలు రచించడం లేదు. రాజకీయ పార్టీలు అంతకు మించిన వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పుడు ప్రతి పార్టీలోనూ కొందరు నేతలు వ్యూహాల్లో దిట్టలనిపించుకుంటున్నారు. బీజేపీకి అమిత్ షా మించిన వ్యూహకర్త అవసరం లేదని కాషాయ పార్టీ నేతలు చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు. మరికొన్ని పార్టీలు కూడా తమకు పీకే అవసరం లేదని తేల్చి చెప్పాయి. ఇక వ్యూహం పేరుతో ప్రశాంత్ కిషోర్ అవలంబించే వ్యూహాలపైన విమర్శలున్నాయి. సమాజంలో అశాంతి సృష్టించడం, ఒక నేతను టార్గెట్ చేసుకుని ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేయడం, కొన్ని వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం లాంటి పనులు ఆయన చేస్తారనే ఆరోపణలున్నాయి. రాజకీయ పార్టీలు ఓటర్లను ఎలా ఆకర్షించుకోవాలో, నేతలు జనంలో ఇమేజ్ ఎలా పెంచుకోవాలో చెబుతాననే పీకేకు అసలు జనంతో మమేకం కావడం తెలుసా అనేది పెద్ద ప్రశ్న. పీకే మాటలు చేష్టల్లో ఎక్కడలేని అహంకారం కనిపిస్తూ ఉంటుంది. ఈ లోపంబులెరగట పెద్ద విద్య అన్నారు. మొదట తన లోపాలు సరిదిద్దుకోకుండా ఇతరులకు ఉచిత సలహాలు ఇవ్వడం ఏంటి అనేది పీకేకి ఎదురయ్యే మరో ప్రశ్న. గతంలో అంటే వ్యూహకర్త మాత్రమే కాబట్టి ఎలా ఉన్నా సరిపోయింది. ఇప్పుడు కూడా నేను కార్పొరేట్ పొలిటీషియన్ను, నా స్టైల్ ఇంతే అని భ్రాంతిలో బ్రతికేస్తే జనం కూడా పీకేని పిచ్చోడి కింద జమకడతారనడంలో సందేహం అక్కర్లేదు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాట్లో తన వంతు పాత్ర పోషించి ఉండొచ్చు. అంత మాత్రాన మేధావి అయిపోతారా? పీకేని మించిన అపర మేధావి ఈ దేశంలో ఎవ్వరూ లేరా? ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ప్రశాంత్ కిషోర్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. తన స్థాయిని తాను అతిగా ఊహించుకుంటున్నారు. తానేంటి, తన పనేంటి అనే ప్రాథమిక విషయాలు ఎప్పుడో మర్చిపోయారు. ఇప్పుడు ఎవరైనా చెప్పినా వినిపించుకునే స్థితిలో ఉన్నారో లేదో కూడా తెలియదు. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలవడానికి సలహాలిస్తానని బయలుదేరిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన వల్లే గెలుపు సాధ్యమని అంటున్నారు. అదే నిజమైతే ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు విలువేముంది? ఓటర్ల నాడిని తాను 100% సరిగ్గా పట్టగలననుకోవడమే పీకే చేస్తున్న మరో పెద్ద పొరపాటు. ఎందుకంటే ఏ వ్యూహకర్త కూడా 100% గ్యారంటీలివ్వరు. అలా ఇచ్చారంటే వారిది నయవంచన అనే అర్థం. వ్యూహాలకు అవకాశాలు మాత్రమే ఉంటాయి. అంతేకాని రాజకీయ నేతలాగా వ్యూహకర్తలు కూడా ప్రత్యర్థులకు సవాల్ చేసే వింత వాతావరణం పీకేని సృష్టించారు. ఇలా అన్ని రకాలుగా రాజకీయంగా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొట్టిన ప్రశాంత్ కిషోర్ ఎన్నికలొచ్చిన ప్రతిసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రచ్చ చేసే ప్రయత్నం చేయడం స్వీయ అస్తిత్వం కోసమే కానీ మరెందుకు కాదని అందరూ ఫిక్స్ అయిపోయిన పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది.